భక్తి మృక్యదనవారిత తాండవ కేళికి అని పోతన మార్చులు రచించారు శివుడి మీద. నాకు అలాంటి ఆలోచన వచ్చింది కనుక ఇదే విషయాన్ని మొట్టమొదటి ఒక్క పదం మాత్రం తీసుకున్నా, మిగతాంతా స్వామి వాలిన భక్తి మృక్యదను వాసి గడిచిన సాధుశీలికి వాలిన భక్తి మృక్యదను వాసి గడిచిన సాధుశీలికి చాలా పేరు ప్రఖ్యాతులు ఆయనకు మాత్రమే ఉన్నాయి, లేకపోతే ఇన్ని 17 ఏళ్ల నుంచి ఇలా జరుగుతుందా కీర్తిశేషంగా ఉన్నటువంటి వ్యక్తులు. అందుకే వాసి అంటే పేరు ప్రఖ్యాతులు గడిచినటువంటి సాధువులలో శ్రేష్టమైనటువంటి శీలత్వం కలిగినటువంటి వ్యక్తి అయినటువంటి ఓ పరమాత్మానందగిరి స్వామి నీకు నమస్కారాలు. ఇది మొదటి లైన్. తర్వాత మేలిమి కార్యముల్ మంచి కార్యక్రమాలు మేలిని కార్యముల్ మగిని ఈ యొక్క భూమిలో మేలిని కార్యముల్ మగిని మెండుగ చేసిన తత్వ బుద్ధికి మంచి కార్యక్రమాలు చేయాలటువంటి ఆలోచన తాత్విక బుద్ధి స్వామివారికి ఉంది. అందుకే మేలిమి కార్యముల్ మగిని మెండుగ చేసిన తత్వ బుద్ధికి. తర్వాత శూలిని కేశవు, శూలిని అంటే శివుడు, కేశవుడు అంటే మహావిష్ణువు, ఇద్దరిని కూడా శూలిని కేశవు మనసు శుద్ధిగా గూర్చిన జ్ఞాన సిద్ధికి. ఇద్దరిని కూడా కొలిచి ఆయన జ్ఞానాన్ని సంపాదించాడంటే ఆయనకి ఏం చదువుకోవడము వేదాంతాలు శాస్త్రాలు తెలియవు. కేవలం అలా ధ్యానంలో ఉండడం ద్వారానే ధ్యానంలోనే ఆయన యొక్క పరమగతి చెందిన విషయం మనకు తెలుసు. కేవలం ఎప్పుడు కూడా మనకి శాంతి మంత్రంలో ఉంటుంది. సర్వేత్ర సుఖినస్సంతు సర్వే సంతు నిరామయ అనేటువంటి శ్లోకంలో ఓం శాంతి 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 అయిన తర్వాత శంభో శివ శివ శంభో శివ శివ నారాయణ నారాయణ. ఇది మేము వెళుతూ ఉంటే ఆయన ఇక్కడ నుంచి పశువుల దూరం వెళుతుంటే ఆయన ఎప్పుడు సాయంత్రం మాకు చెవిలో పడేది అనమాట. అది వింటూ ఉంటే ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత మేము బయలుదేరేటప్పుడు చాలా జాగ్రత్త నాయన అని చెప్పేసి ఆయన అక్కడ దాకా మాకు వచ్చి రోడ్డు దాకా వచ్చి పంపించేవాళ్ళు. ఇది శూలిని కేశవు మనసు శుద్ధిగా గూర్చిన జ్ఞాన సిద్ధికి. తర్వాత ప్రధానమైన విషయం ఏంటంటే నేను అన్నమాచార్య ప్రాజెక్టులో 97లో చేరడానికి ప్రధానమైన కారణం ఇక్కడ ఉంది లాస్ట్ లో. ఏలిక వెంకటేశుడని ఏలిక వెంకటేశుడని ఏర్పడ చెప్పిన ముక్తిమైత్రికి. ఏలిక వెంకటేశుడని మన ఏలిక వెంకటేశుడని ఏర్పడ చెప్పిన ముక్తిమైత్రికి. సర్వరక్షకుడు అన్నమాచార్యుడు ఎలా అనుకున్నారు, స్వామి కూడా అదే మనకు తెలివించారు. నాకు ఇక్కడ ముక్తి మైత్రికి అనేటువంటి విషయం ఎక్కడ ఏ సాహిత్యంలో ఇంతవరకు నేను చూడలా, కానీ నాకు సంకల్పపూర్వకంగా ముక్తి మైత్రి అనే విషయం నాకు నోటి వెంట పడిపోయింది కన్నా. ముక్తి మైత్రి అనేటువంటి విషయం ఎక్కడ కూడా ఇది ఒక విశిష్టంగా దీని మీద కొంత విమర్శలు కూడా రావచ్చు. కానీ ముక్తి అంటే మోక్షం, మోక్షానికి స్నేహం అంటూ ఉంటుందా? కానీ ఉంది. ఎందుకంటే ఆయన మోక్షం పొందాడు, ప్రస్తుతం ఆ మోక్షంతో స్నేహం చేస్తున్నాడు, తలంపు మరి ఆయన కల్పించాడేమో. అందుకే ముక్తి మైత్రి అనేటువంటి విషయము ఎక్కడ కూడా ఏ సాహిత్యంలో నేనైతే చూడలేదు. ఇలాంటి అద్భుతమైనటువంటి శ్లోకము, ఆ పద్యము ఒక ఉత్పల ఛందస్సులో, చాలా కష్టతరమైనటువంటి ఉత్పల ఛందస్సులో, ఉత్పలమాలలో, ఈ ఉత్పలమాల అంటే తెల్లటి మాలతో నేను స్వామివారికి ఈ సందర్భంగా సమర్పించుకుంటూ పాదపద్మాలు సమర్పించుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఇంతటితో ముగుస్తుంది. వెంటనే నాటికి ఒక 10 నిమిషాలు ఉంటుంది.